శ్రోతలందరికీ చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి విషయం, మీరు ఎక్కడా ఫోటో పబ్లిష్ చేసుకోరు. 42 సంవత్సరాలుగా అసలు ఈ ఫోటో ఎక్కడా ప్రచురణకు ఇవ్వకపోవడం అనేటటువంటి అంశం వెనకాలన్న ఆంతర్యం ఏమిటి, రహస్యం ఏమిటి? నిజమే, ఇంతదాకా నా ఫోటోగ్రాఫ్ ఎక్కడా అచ్చవలేదు. మొదటి నుంచి నేను నమ్మింది ఒకటే సత్యం, పాఠకుడు ఎప్పుడు రచయిత రాసిన వాక్యాల ద్వారా, రచనల ద్వారా అతన్ని తెలుసుకోవాలి, అతన్ని అభిమానించాలి తప్ప ఫోటోని చూసి కాదు అనే ఉద్దేశం. తర్వాత నా అభిమాన రచయిత అయినటువంటి కొమ్మూరి సాంబశివరావు గారు, చాలా విషయాల్లో నేను ఫాలో అవుతూ వస్తున్నాను. ఆయన ఫోటో కూడా ఎప్పుడు అచ్చవలేదు, ఆయన మరణించాకే అచ్చయింది. సో ఈ 2 కారణాల వల్ల నేను, తర్వాత అందరికీ తెలిసిందే మొహం కాలిపోయింది. 1980 దశకంలో అసలు కేవలం రచయితలు సూపర్ స్టార్లుగా వెలుగొత్తుతున్న రోజుల్లో పేపర్లో కనీసం ఉత్తరాలు రాసినప్పుడు కూడా మా ఫోటో పడితే చాలు అని ఎంతో మంది అంతగా ఆకర్షితులైన రోజుల్లో కూడా మీరు ఎక్కడ నంబర్ 1 స్థానంలో ఎడ్డబూరి వీరేంద్రనాథ్ గారితో పాటుగా ఇద్దరూ మీరు సమానంగా ఆంధ్ర ఏమంటారు పాపులర్ సాహిత్య రంగాన్ని పరిపాలించిన రోజుల్లో కూడా మీరు ఎక్కడ ఫోటో రావడానికి మీరు ఇష్టపడలేదు. అవునండి, యాక్చువల్గా నా ఫోటోగ్రాఫ్ పబ్లిష్ చేయాలని చెప్పి చాలా మంది చాలా తీవ్రంగా ప్రయత్నించారు. మొట్టమొదట 1970s తరుణ మంత్లీ మ్యాగజైన్ వస్తుండేది. దాంట్లో రచయితల ఫోటోగ్రాఫ్స్ ని కవర్ పేజ్ గా పబ్లిష్ చేయడం మొట్టమొదటి ఆనవాయితీగా పెట్టింది దాని బాసాని సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి దాని ఎడిటర్ అనమాట. ఆ రోజుల్లో సి ఆనందారామం, వాసిరెడ్డి సీతాదేవి తదితర ప్రముఖుల రచయితల ఫోటోగ్రాఫ్స్ కవర్ పేజ్ గా ఆయన తీసుకొచ్చారు. ఆ సమయంలో కేవలం చిన్న చిన్న కథలు రాసేటటువంటి నా ఫోటోగ్రాఫ్ కూడా పబ్లిష్ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తే నిరాకరించాను. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను, రచయితగా నేను తెరమరుగునే ఉండాలి తప్ప ఫోటోగ్రాఫ్తో ముందుకు రాకూడదు అని. కారణం కొంత దాకా నా సైకాలజీ కూడా దానికి దోహదం చేస్తుందని చెప్పాలి. కారణం ఏంటంటే వ్యక్తిగతంగా నేను కొంచెం సిగ్గర్గా ఉండేవాడిని. సో ఫోటోగ్రాఫ్ పబ్లిష్ అయిందనుకోండి, చక్కడపల్లిలోనో మొక్కజొన్న కండ కొనుక్కుని కాల్పించుకుని హాయిగా తినే అవకాశం కోల్పోతాను అవును అనే ఉద్దేశం ఇలాంటివి. తర్వాత ఆంధ్ర భూమి వీక్లీలో కూడా కవర్ పేజెస్ వేశారు, మల్లిక్ది, వీరేంద్రనాథ్ గారిది. అప్పటికి నవల రచయితగా బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది నా పేరు. అప్పుడు కూడా నేను ఫోటోగ్రాఫ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాని ఎడిటర్ శిఖరాజ్ గారు బాగా చికాకు కూడా పడ్డారు ఆ విషయం మీద. తర్వాత సినిమాల్లోకి వచ్చాక 100 Days సినిమా ఆడినప్పుడు కూడా నేను షీల్డ్ తీసుకోవడానికి వెళ్లేవాడిని కాదు. కారణం ఏంటంటే విలేకరులంతా ఫోటోలు తీస్తారని చెప్పి. తర్వాత నా నవలని కన్నడంలో సినిమాగా తీసినప్పుడు కూడా ఆ దర్శకుడు ఫణి రామచంద్ర అనే కన్నడ దర్శకుడు ఒక ప్రక్రియని చేశాడు. ఏంటంటే టైటిల్ కార్డ్స్ లో ప్రతి వాళ్ళు వచ్చి నేను కెమెరామన్ని అని చెప్పి కెమెరామన్ చెప్తాడు. తర్వాత పేరు అతని ఫోటో అతన్ని స్టిల్ చేసి పేరు వేస్తారు. అలాగే నేను కథ మూల రచయితని అని చెప్పి నేను వచ్చి చెప్తే కన్నడంలో వాళ్ళు ఆ స్క్రిప్ట్ రాసిస్తా అన్నారు. షూట్ చేస్తే నాది చూపించాలని చెప్పి ఆయన చాలా తీవ్ర వాంఛలో ఉన్నారనమాట. కానీ అప్పుడు కూడా నేను నిరాకరించాను. దాని బదులు నా నవల్ని కన్నడంలోకి అనువాదం చేసినటువంటి ట్రాన్స్లేటర్ ఆ స్థానంలో వెళ్ళారనమాట. ఇది ఇలా ఉండగా తేనెటీగ అని చెప్పి నేను రాసిన నవల సినిమా తీస్తున్నారు వైజాగ్లో. అవును. అప్పుడు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి దాంట్లోనే ట్రయంబకం పాత్ర కోసం అని చెప్పి చక్రవర్తి గారిని బుక్ చేశారు. ఆయన రావాలి. వారం రోజులు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో వారం రోజులు చిన్న బడ్జెట్ సినిమా, వారం రోజులు పని లేకుండా అందరూ అక్కడ ఉంటే ఖర్చు అవుతుందని చెప్పి ఆ నిర్మాత రామారావు గారు నన్ను త్రయంబకం పాత్ర వేయాలని చెప్పి చాలా ఒత్తిడి చేశారు. దానికి 2 కారణాలు. ఒకటి, ఆయనకి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, నటించగలనని. రెండోది ఏంటంటే నాకు రెమ్యూనరేషన్ ఇవ్వక్కర్లేదు, చక్రవర్తి గారిది ఎక్కొట్టొచ్చని. కానీ నేను దానికి కూడా సమ్మతించలేదు. మల్లాది వెంకట కృష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం వినడానికి యూట్యూబ్లో కిరణ్ ప్రభ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్లోకి వెళ్ళి కిరణ్ ప్రభ స్పేస్ మల్లాది అని సెర్చ్ చేస్తే కనుక ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠం వినొచ్చు.